భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మత్స్య వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకుండా రిజర్వాయర్లు పూర్తి కాకుండానే గోదావరి గండి కొట్టి నీళ్లను కెనాల్స్ ద్వారా తీసుకువచ్చి జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం మంత్రులు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. సిపిఎం పార్టీ బృందం పర్యటించి అసలు విషయాలను వెలుగులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు, రిజర్వాయర్లో నీళ్లు లేవని వివరించారు. అక్రమంగా నీటిని తరలించకపోయి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని తీవ్రంగా విమర్శించారు. ఈ జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వాలని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి, నిధుల కేటాయింపులు పెంచాలి. ఇంటర్నల్ కెనాల్స్ ద్వారా ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడున్న వనరులను ఉపయోగించడానికి, చెరువులను నింపిన తర్వాత అప్పుడు ఈ నీళ్లను బయటకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున భూసేకరణ చేసిన రైతాంగానికి చాలా మందికి నష్టపరిహారం ఇవ్వలేదని, తక్షణమే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ఏప్రిల్ 12న కొత్తగూడెంలో జిల్లా సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అసలు వాస్తవాలను రైతాంగానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన తర్వాతే బయటికి నీళ్లు, జిల్లా భూములకు నీళ్లు ఇచ్చిన తర్వాతే బయటికి నీళ్లు, జిల్లా భూములకు నీళ్లు ఇచ్చిన తర్వాతే బయటికి నీళ్లు. కూడా పూర్తి కాకుండానే గోదావరి గండిగుండి నీళ్లు ద్వారాగా తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నారు. దీనిపైన సిపిఎం పార్టీ బృందం ఈ నెల 24వ తారీఖున పర్యటన చేసి అసలు విషయాలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదు, రిజర్వాయర్లో నీళ్లు లేవు, అక్రమంగా నీళ్లు తరలించకపోయి రైతులని మభ్యపెట్టేటువంటి పని చేశారు. అందుకోసం సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, ముందు ఈ జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి, నిధులు కేటాయింపులు పెంచాలి, ఇంటర్నల్ కెనాల్స్ ద్వారాగా ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించడానికి చెరువులు నింపిన తర్వాత అప్పుడు ఈ నీళ్లని బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున భూసేకరణ చేసినటువంటి రైతాంగానికి అందరికీ ఇంకా చాలా మందికి నష్టపరిహారం ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వాలి. ఈ జిల్లా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించే దానికోసం సిపిఎం పార్టీ ఈ నెల 12వ తేదీన జిల్లా సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అసలు విషయాలు ప్రజలకు వివరించాలి, రైతాంగానికి తెలియజేయాలి. అబద్ధాలు చెప్పి భ్రమలు కొలిపి ఈ నీటిని తీసుకెళ్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క చుక్క నీరు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి రాదు ఈ డిజైన్ ప్రకారంగా. అందుకోసం వెంటనే ఇంటర్నల్ కెనాల్స్ ని తవ్వి దానికి నీళ్లు కేటాయించి ఇక్కడ నీళ్లు ఇచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు నీళ్లు తీసుకెళ్లాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.